ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో భవానీ దీక్ష విరమణ కార్యక్రమం ప్రారంభమైంది. 41 రోజుల దీక్ష అనంతరం విరమణ చేసేందుకు భవానీలో పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇవాల్టి నుంచి 25 వరకు కొనసాగనున్న దీక్ష విరమణ కార్యక్రమానికి 6 లక్షల వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. దుర్గా మల్లికార్జున స్వామి కొలువు తీరిన విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. భవానీలు తాము తీసుకొచ్చిన నేతి టెంకాయలను హోమం గుండాల్లో వేసి దీక్ష విరమణ చేస్తున్నారు. జై భవానీ, జై జై భవానీ అంటూ అమ్మవారి నామస్మరణలతో ఆలయ ప్రాంగణమంతా మారుమోగిపోతోంది. దీక్ష విరమణ మహోత్సవంలో భాగంగా ముందుగా ఆలయ అర్చకులు, వైదిక కమిటీ సభ్యులు, ఈవో కెఎస్ రామారావు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కనకదుర్గా నగర్లోని హోమగుండం వద్ద అగ్ని ప్రతిష్టతో వేడుక లాంఛనంగా ప్రారంభమైంది. ఈ భవానీ దీక్షల శుభారంభం 5 రోజుల పాటు కొనసాగాలని, ఈ క్రతువు, ఈ దీక్షల యొక్క ఫలితం యావత్ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా ఎంతో శ్రమ కోర్చి మండల అర్ధమండల దీక్షతో ఇక్కడికి వచ్చేసినటువంటి భక్తుల యొక్క క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు వృద్ధి చెందాలని మహాసంకల్పంతో వేద పండితులు, అర్చకులు, సిబ్బంది అందరూ ఒక ప్రగాఢమైనటువంటి సంకల్పం చేసి ఈ రోజు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది పకడ్బందీగా వ్యవస్థని పటిష్టం చేశామని విజయవాడ సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. ఈసారి దాదాపు 6 లక్షల మంది భవానీలు వస్తారని అంచనా వేస్తున్నామని, అందుకు తగ్గట్టు ఏర్పాటు చేశామని చెప్పారు. 6 నుంచి 6.5 లక్షల వరకు రావచ్చు అనేది మా అంచనా. ఎందుకంటే పోయినసారి దసరా ఉత్సవాలప్పుడు భారీ ఎత్తున భవానీ రావడం జరిగింది. ఒక్క దసరా తర్వాత రోజే దాదాపు 3 లక్షల మంది భవానీస్ రావడం జరిగింది. సో ఈసారి 5 డేస్ కాబట్టి 5 డేస్ లో అరౌండ్ 6.5 lakhs వస్తారనేసి మేము అనుకున్నాము. ఈసారి విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా సీసీ కెమెరాస్ చాలా ఎక్కువ మోతాదులో ఉపయోగిస్తున్నాము. అదేవిధంగా డ్రోన్స్, ముఖ్యంగా సాంకేతికతను భారీ ఎత్తున ఉపయోగించుకోవాలనేది మా ఉద్దేశం. క్రౌడ్స్ చాలా భారీ ఎత్తున వస్తున్న సందర్భంలో మనం ఏ చిన్న అంశాన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు అన్న ఉద్దేశంతో ఈసారి హోల్డింగ్ ఏరియాస్లో కూడా డిజైన్ కూడా మార్చడం జరిగింది. ఒకేసారి దాదాపు 6,000 మంది హోల్డింగ్ ఏరియాలో కూర్చునేటట్టు మనం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా హోమగుండాలు కావచ్చు, రిమోట్ స్టాండ్స్ కావచ్చు, అన్ని కూడా నిశ్చితంగా గమనించి ఈసారి కొన్ని మార్పులు చేర్పులు చేశాము. భవానీ భక్తులకు ఎక్కడ ఎలాంటి సమస్య తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లపై భవానీ భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా అమ్మవారి దర్శనం జరిగిందని చెబుతున్నారు. దర్శనం చేసుకుంటే ఒక రకమైనటువంటి ఆనందం, ఆహ్లాదం మంచిగా ఉంటుంది. మరి తల్లి కరుణించి ఈవేళ దర్శనం చేసుకున్నాం. మేము అమ్మవారి దర్శనంకి కొండ చుట్టూ గిరి దర్శనం చేశాము. అమ్మవారి రూపంలో దర్శనం బాగానే జరిగింది. జై భవానీ, జై జై భవానీ. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది అందరికీ దొరకదు, కొందరికే దక్కుద్ది. చాలా మంది వేయాలనుకుంటారు, ఈ అవకాశం దొరకదు. కానీ నాకు ఇది 3వ సంవత్సరం వేయడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. 41 రోజు దీక్ష చేసుకుని ఈరోజు అమ్మవారి దర్శనం శుభ్రంగా చేసుకున్నాం. మాకు మంచిగా దర్శనాలు జరిగాయి. ఆకు పూజలే కాదు, చాలా బాగా, ఏ సంవత్సరం లేదు, బాగా చేస్తారు. సదుపాయాలు ఆకు పూజలు, ఇక్కడ పులిహార కానీ మరి పెరగడం కానీ చాలా బాగా పెట్టారు. అంతా బాగా 9 గంటలకి దర్శనం ఇంత హ్యాపీగా ఎప్పుడు అవ్వలేదు. మాకు చాలా బాగా చేస్తారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు దీక్ష విరమణలు జరగనున్నాయి. ఈ 5 రోజుల్లో భవానీ భక్తులు గిరి ప్రదక్షిణ పూర్తి చేసి మల్లికార్జున మహామండపంలో ఇరుముడులు సమర్పించి దీక్షలను విరమించనున్నారు.